శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలో ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో ఏడుకొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం శనివారం జరిపారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానాలాపన చేశారు. గీతామందిరం పాలకవర్గ అధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు దంపతులు, ది స్టేషనరీ అండ్ ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు నిడమనూరు వెంకటరత్నం దంపతులు, ప్రధాన కార్యదర్శి భాస్కరుని శ్రీనివాసరావు దంపతులు, కోట బద్రీనాథ్ గుప్తా పూజలు జరిపారు. ట్రస్ట్ నిర్వాహకులు వారికి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 22వ తేదీ శనివారం ప్రారంభమై శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం 7 శనివారాల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, కాలేపల్లి రాజశేఖర్, కోట రవిశంకర్, వెచ్చ కిషోర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా గత సంవత్సరం స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా ప్రశాంత వాతావరణంలో 4 మాడవీధుల మధ్యలో శ్రీ నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రం రూపకల్పన చేసేందుకు సమాయత్తమవుతున్నది. ఆ కార్యక్రమం నేపథ్యంలో ఈ యొక్క తెనాలి పట్టణంలో బాలాజీరేపట్లో గల ప్రియాడల ఎదురు గల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు 7 శనివారాల పాటు ఏడుకొండల స్వామికి వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 3వ శనివారాన్ని ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామివారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు అలాగే మహిళామణ భక్తులు విశేషంగా పాల్గొని వెంకటేశ్వర గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించడం జరిగింది. 7 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. 7వ శనివారం జనవరి 3వ తేదీన జరిగే గానామృతం అనంతరం శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగును. ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా భక్తులు విరివిరిగా పాల్గొని శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఇవాళ ది తెనాలి ఫ్యాన్సీ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నిడమానూరు వెంకటరత్నం గారు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ శ్రీనివాసరావు గారు, అలాగే గీతామందిరం పాలకవర్గం అధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు గారు పాల్గొని వారి యొక్క సూచనలు కూడా మనకి వికనస శ్రీనివాస ట్రస్ట్ అందజేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. తెనాలి పట్టణంలో నిర్మించబోయే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని తొందరగా నిర్మించడానికి మన వికనస శ్రీనివాస ట్రస్ట్ వారు 7 వారాలు గానామృతం కార్యక్రమాన్ని పెట్టారండి. ఈ కార్యక్రమంలో తెనాలి పుర ప్రజలు, భక్తులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఎంతో మహత్తరమైనది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి కృపను పొందుతారని కోరుకుంటున్నాము.